హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. నేను నిన్ననే విజయనగరం నుంచి బయలుదేరానండి. వస్తున్నప్పుడు నాకు 5:30 టైంలో సూర్యబింబం కనబడిందండి. నేను రోజు సాయంకాలం ఉదయం నాకు నమస్కారం పెట్టుకోవడం మీ అందరికీ తెలుసు, ఎన్నోసార్లు చెప్పాను. సూర్యబింబం ఎప్పుడు నాకు ఒక అమృత భాండం అనుకోండి. ఎందుకంటే ఎప్పుడు నాకు మంచి మంచి సందేశాలు, ఒకసారి వినాయకుడు కనపడ్డాడు, ఒకసారి మా నాన్నగారు కనపడ్డారు. ఇవన్నీ చెప్తాను, ఇంకా ఉన్నాయి, నాకు బోల్డ్ విశేషాలు ఉన్నాయి. అవి చెప్పాల్సిన పని ఉంది మీకు, నేను చెప్తాను. అయితే అప్పుడు ఏమందంటే సూర్యబింబంలో చూడండి, నటరాజు ఒక కాలు ఎత్తి నృత్యం చేస్తున్న భంగిమ ఉంటుంది. ఇటంతా జుట్టు ఇలా విరబోసినట్టు ఉంటుంది ఒక సైడ్, రెండో సైడ్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చూసినది ఆ సూర్యబింబంలో ఒక మనిషి నిలబడినట్టు, ఇటు జుట్టు అంతా ఇలా విరబోసినట్టు, ఇటు పక్కేమో ఓ పద్మము కిందన గదలాగా ఉందండి. అది మేఘంలో కనబడుతుంది. పూర్తి మేఘం అయిపోలేదు. సూర్యబింబంలో మధ్య మధ్యలో మేఘాలు గీతల్లాగా ఉంటాయి కదా, అప్పుడప్పుడు సూర్యుడికి అప్పుడప్పుడు మబ్బులు అడ్డొస్తాయి. అట్లా కాకుండా మనిషి నిలబడినట్టు ఉందండి సార్, మేడమ్స్ ఎవరైనా మనిషి నిలబడినట్టు ఉంది. ఆ మనుషులు ఎలా ఉన్నారు అన్న కాకుండా దేవుడు రూపం కనబడింది. ఇటుపక్క జుట్టు ఎరబోసినట్టు, ఇటుపక్క గదా పద్మ పట్టుకున్నట్టు. అయితే శివకేశవులని నేను నా ఉద్దేశం. అంటే ఇది నా భావన సుమా, మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు, అన్యదా భావించొద్దు. ఇది నా భావన. ఎందుకంటారా, శివుడికి విష్ణువుకి బ్రహ్మ విష్ణు శివాత్మక రూపం అంటాం ఎవరిని, సూర్యుడిని. కాబట్టి బ్రహ్మ విష్ణు శివాత్మక రూపంగా ఒక పక్క జుట్టు విరబోసేలాగా జుట్టు విరబోసుకుంది, ఇటుపక్క మాత్రం గద్ద పద్మం ఉన్నట్టు, చేతిలో పద్మం ఉన్నట్టు, ఇలా స్టైల్ వయ్యారంగా నిలబడినట్టు ఉంది. ఒక అందంగా, ఒక అజంతా శిల్పం ఎలా నిలబడి ఉంటుందో అలాగే ఉంది ఆ నీడ లాంటి ఆకారం. అది చూశాక నేను మరి ఆ ముందు రోజే, అంతకుముందు 4 రోజుల కిందట నేను సూర్యనారాయణ దేవాలయంకి వెళ్ళొచ్చాను, అరసవిల్లి. ఆ సూర్యుడు నాకు ఆరాధ్య దైవం. నేను నిత్యం సూర్యుని ఆరాధించిందే. అంటే మరి నిష్టగా మంచినీళ్ళు కూడా తాగనని చెప్పను, కానీ టీ కాఫీ తాగిసైనా దీపం పెడతాను, సూర్యునికి నీళ్లు సిరుతాను, నీళ్లు చల్లుతాను, సాయంకాలం చల్లుతాను, ఉదయం కూడా చల్లుతాను. సూర్యుడు నాకు ఆరాధ్య దైవము, నా 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 నక్షత్రానికి ఆరాధ్య దేవుడు, నాకు గురువు అధిపతి. కాబట్టి నేను చెప్పింది ముమ్మాటికి నిజము. ఆ సాక్షిగా మీకు చెప్తున్నాను. ఇది నిన్న నేను సూర్యబింబంలో చూశాను. కానీ మా నాన్నగారిని ఎప్పుడు చూశాను, ఇది వినాయకుడిని ఎన్నో శిరస్సులతో గ్రాఫిక్లు చూశాను. అది కూడా చెప్తాను, అది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది చెప్తాను. ఇది కూడా ఉందండి, మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, చెప్తాను. మీరు నన్ను నమ్మండి, నేను చెప్పింది అందులో ఏ సమెత్తి కూడా అబద్ధం ఉండదండి. ఏది చెప్పినాను మీరు టెస్ట్ చేసుకోండి. కావాలంటే నన్ను ఎవరైనా సూర్యబింబం సాయంత్రం చూసేవాళ్ళే ఎవరైనా చూసుంటే ఈ ఆకారం చూసామని చెప్తారు. విజయనగరంలో ఎవరికి అంత పరిశీలన లేదు, ఎవరు సూర్యుడికి నమస్కారం చేసే మనుషులు కాకపోతే వాళ్ళకి తెలియదు, చూడరు. కాబట్టి ఇది నేను చూశాను, నేను ఆనందించాను. ఇది నా మనస్సాక్షికి, నా హృదయ సాక్షికి. సూర్యుడిలో నేను మనిషిని ఎప్పుడైనా చూస్తాను. సూర్యుడి కాంతిని చూడలేమని నీడలా ఆకారం వచ్చింది. సూర్యుడి కాంతిని చూస్తే ఏముందని నా కళ్ళు పోతాయి. మామూలుగా చూడడం వేరు, అలాంటి తేజస్తో ఉన్న బింబం, మంచి రంగు, కెంపు రంగులో ఉన్నాడు. దాని కెంపు రంగు బింబం వెనకాల ఉంటే బింబం మధ్యలో ఇది ఉంది, ఈ ఆకారం. ఇది నా కళ్ళారా నేను చూశాను. ఎవరైనా సూర్యుని ఫోటోలు తీసేవాళ్ళు కానీ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే నిన్న జరిగింది చూడండి. నిన్న తారీఖు అంతా 2024, నేను 23 అండి, 23 మే 2025, 23 మే నెల 2025 సంవత్సరం శుక్రవారం నాడు జరిగిందండి. ఇది సాయంకాలం 5:30 మధ్యలో నేను చూశాను. పావుతకువారు కూడా అవ్వచ్చు. కాబట్టి సూర్యాస్తమం అయిపోతున్న టైం అండి. నమస్సుమాంజలి మీరందరూ వింటారని, చూస్తారని, నాకు జరిగిన అనుభవాలు మీకు ఎవరికైనా జరిగిన మీరు కూడా ఇలా పెట్టొచ్చని కోరుకుంటున్నాను. నమస్సుమాంజలి, అందరికీ ధన్యవాదములు. నా ఫ్రెండ్స్, నా వీవర్స్, నా తాలూకా శ్రేయోభిలాషులు అందరికీ ఇవే నా నమస్సుమాంజలు. శిరస్సు వంచి నమస్సుమాంజలి చెప్తున్నాను. ధన్యవాదములు.